పురుషుడికి శౌచము దేని చేత ప్రారంభం అవుతుంది అని అడిగారు. స్నానము చేత. ఆడపిల్లకి పుట్టుక చేత, బొట్టుతో మొదలైపోతుంది. స్నానం చేసినా చేయకపోయినా బొట్టుతో మొదలవు. పురుషుడికి స్నానం చేశాక శౌచ సిద్ధి. ఈ స్నానం చేస్తే ఏమొస్తాయంటే వేదం చెప్పింది, నేను చెప్పట్లేదు. మహానుభావులు వ్యాఖ్యానం చేశారు వేదమంత్రాలకి. గుణాదశ స్నాన పరస్య సాధో రూపంచ తేజో బలస్య శౌచం ఆయుష్యమారోగ్య అలోపలుత్వం దుస్వప్నఘాతశ్చ తపశ్చ మేధా. గొప్ప మేధాశక్తి, గొప్ప తపశ్శక్తి, ఈశ్వరుని యందు భక్తి, అంతకు ముందు రాత్రి కన్నటువంటి దుస్వప్నములన్నింటినీ పోగొట్టుకోగలిగినటువంటి శక్తి, దానితో పాటుగా గొప్ప తేజస్సు, మంచి బుద్ధి, మంచి బలం, మంచి శౌచం, ఇన్నిటినీ పురుషుడు స్నానం చెయ్యగానే పొందుతాడు. నిన్నటి రోజున కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అన్న నామం గురించి కొంత విషయాన్ని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. కొంత విషయాన్ని నేను ఎందుకంటున్నాను అంటే, ఎప్పుడు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం గురించి పూర్తిగా చెప్పినట్లు కాదు. ఎందుకంటే ధ్యానంలో ఎన్నో విషయాలు ద్యోతకం చేసుకుని అనుభవించినటువంటి పెద్దలు ఉన్నారు. అందుకని ఆ విషయం అక్కడతో పూర్తిగా చెప్పేశాము అని చెప్పడం కుదిరేటటువంటి విషయం కాదు. తరువాతి నామంలో అంటారు, అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. అమ్మవారి యొక్క లలాటము అంటే నుదురు గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనిషి అనుభవించేటటువంటి సమస్తమైనటువంటి రసములు అంటే అతను ఉన్నటువంటి స్థితులు కన్నుల ద్వారా వ్యక్తం అవుతాయి. ఒక శృంగార రసం కన్నుల చేత తెలుస్తుంది, భయం కన్నుల చేత తెలుస్తుంది, లేకపోతే అతను పొందుతున్నటువంటి హాస్యం చేత కలిగినటువంటి సంతోషం కన్నుల చేత తెలుస్తుంది. రెండు మాత్రం నుదుటి చేత తెలుస్తాయి. ఒకటి, అతను దేని గురించైనా కొద్దిగా చికాకులో ఉన్నాడా అంటే సమస్య చేత కలిగినటువంటి దుఃఖము, లేదా ఆ సమస్యకు పరిష్కారము దొరకకపోవడం చేత కలిగినటువంటి పరితాపం. ఇప్పుడు సాధారణంగా అలా ఉంటే ఏమిటంటే కొంచెం ముఖం చిట్లించుకున్నట్టుగా ఉండి అని ఉంటారు. అంటే ముఖం లలాటము ముడత పడుతుంది, ఎందుకంటే ఇలా కుంచుకుంటారు. ప్రసన్నంగా ఉన్నారని గుర్తు ఏంటంటే లలాటం విచ్చుకొని ఉంటుంది, అంటే ఏమి ముడత పడకుండా ఉంటుంది. అందుకని లలాటము చేత రెండు తెలుస్తుంటాయి. పరితాపమును పొంది ఉన్నాడా, ఏదైనా సమస్యకి విరుగుడు దొరకక ఆలోచన ముద్రలో ఉన్నాడా, లేకపోతే అటువంటి స్థితి లేకుండా ప్రసన్నంగా ఉన్నాడా. ఈ రెండు నుదుటి చేత తెలుస్తాయి. మన నుదురు పుట్టిన దాదిగా శరీరం విడిచిపెట్టే లోపల ఎన్ని మాటలో అలా ముడత పడుతుంది, ఎన్ని మాటలో ప్రసన్నంగా ఉంటుంది. దానికి లెక్క లేదు అసలు, ఎన్ని మాటలు ముడత పడుతుందో అన్నది. అమ్మవారి యొక్క లలాటమును దేని కొరకు చూడాలి, అమ్మవారి లలాటము ఎలా ఉంటుందని చెప్పారు. మీరు చూడండి, సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ప్రధానమైన ఇబ్బంది అంతా ఎక్కడ అంటే ఈ రెండింటి చేతే ఉంటుంది. ఒకటి, నేను ఇవాళ ప్రసన్నంగా ఉన్నానండి అంటాడు. అలా అన్నాడని ఇంకో అరగంట తర్వాత ఉంటాడని మీకు నమ్మకం ఏమి ఉండదు. ఆ తర్వాత మీరు వెడితే కొంచెం చికాగ్గా ఉన్నానయ్యా అంటాడు. ఎప్పుడు చికాగ్గా ఉంటాడో తెలియదు, ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడో తెలియదు. ఆయనకి తెలిస్తే మీకు చెప్తాడు, ఆయనకే తెలియదు. కాబట్టి ఆ లలాటము ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందో, ఎప్పుడు పరితాపముతో ఉంటుందో ఎవరు గుర్తుపట్టలేరు. కానీ అమ్మవారి లలాటమును గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానివల్ల మీకు ఏం అర్థం అవ్వాలి? మీ యొక్క పరితాపమునకు ఉపశాంతి అమ్మవారి లలాట దర్శనము చేత ఉన్నది. ఎవరికైనా పరితాపం ఉందనుకోండి, ఏదైనా ఆ పరితాపమునకు ఉపశాంతి దేనివల్ల కలుగుతుంది అంటే అమ్మవారి యొక్క లలాట భాగమును తదేకముగా చూసి నమస్కారం చేస్తే వారి పరితాపము ఉపశమిస్తుంది. ఆవిడ యొక్క లలాటం ఎలా ఉంటుంది అంటే, మీరు వెళ్ళి దర్శనం చేయడం అనేటటువంటిది మంచిదే, నేను కాదన్నా. కానీ మీరు ఎప్పుడైనా ఏకాంతంలో దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి యొక్క లలాట దర్శనము చేయలేనటువంటి స్థితిలో ఉండగా అమ్మవారి లలాటమును ఒక్కసారి మనస్సులో దర్శనం చెయ్యాలి అని అనిపిస్తే, అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఎప్పుడు వెళ్ళి దర్శనం చేయడం కాదు, చేసిన దర్శనము యొక్క అనుభూతి ద్యోతకము కావాలి. మంచు ముక్క ఇలా ఉంటుంది, మంచు ముక్క అలా ఉంటుంది అని నేను మీకు ఎంతో వర్ణన చేసి చెప్పాను అనుకోండి, ఆహా అలా ఉంటుందా ఇలా ఉంటుందా, ముట్టుకుంటే చల్లగా ఉంటుందిట అంటారు. ఒక మంచు ముక్క తెచ్చి మీకు తగల్చాను అనుకోండి,
అబ్బా ఎంత చల్లగా ఉందో అంటారు. అంటే అనుభూతి వేరు, అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకోవడం మంచిదే, అర్థం చేసుకోకుండా దర్శనం చేసుకోవడం మంచిదే. కానీ అర్థం చేసుకోకుండా చేసినటువంటి దర్శనంది చాలా తక్కువ స్థాయి అయితే, అర్థం చేసుకున్న తరువాత చేసినటువంటి దర్శనం అంతకన్నా పై స్థాయిలో ఉంటుంది. దీనికన్నా పై స్థాయిలో ఉండేటటువంటిది ధ్యానమునందు మీరు పొందేటటువంటి అనుభూతి. అమ్మవారి యొక్క లలాట దర్శనము చేత మీరెటువంటి అనుభూతిని పొందుతున్నారు అన్నది మీరు గమనించవలసినటువంటి విషయం. దీనికి వ్యాస భగవానుడు మీరు జాగ్రత్తగా ధ్యానం చెయ్యగలిగితే మీకు చాలా చమత్కారంగా కొన్ని మీరు ధ్యానం చెయ్యడానికి అవసరమైనటువంటి సూచనలను అందించాడు ఈ నామంలో. ఆయన అన్నాడు, అమ్మవారి యొక్క లలాటము అష్టమి నాటి చంద్రుని వలె ఉంటుంది అని అన్నాడు. విభ్రాజ, విభ్రాజ అంటే ప్రకాశించుచున్నది. అళిక స్థల శోభిత, లలాటము అలా శోభించుతూ ప్రకాశించుతూ ఉన్నది. ఇప్పుడు అష్టమి నాటి చంద్రుడు అన్నప్పుడు మనకి చంద్రుడికి శుక్లపక్షం ఉంది, చంద్రుడికి కృష్ణపక్షము ఉంది. శుక్లపక్షంలోనూ ఒక అష్టమి వస్తుంది. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి వస్తుంది. ఇప్పుడు ఇవాళ పంచమి, షష్ఠి, సప్తమి దాటితే అష్టమి వస్తుంది. అలాగే కృష్ణపక్షం పూర్తయిపోతుంది, అమావాస్య వచ్చేస్తుంది. తర్వాత శుక్లపక్షం మొదలవుతుంది. శుక్లపక్షంలో కూడా అష్టమి వస్తుంది. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి. ఇది నేను పెద్ద మీకు వివరణ చేయవలసిన అవసరం ఏమి ఉండదు, మీ అందరికీ తెలుసు. శుక్లపక్షంలోనూ అష్టం ఉంటుంది, కృష్ణపక్షంలోనూ ఒక అష్టం ఉంటుంది. శుక్లపక్షంలో అంటే చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, కృష్ణపక్షంలో అంటే తరుగుతూ ఉంటాడు. ఇప్పుడు శుక్లపక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి చంద్రుడిలా ఉంటుందా, కృష్ణపక్షంలో ఉన్న చంద్రుడి లాంటి చంద్రుడిలా ఉంటుందా? మీరు నన్ను ఒక మాట అడగచ్చు. శుక్లపక్షంలో ఉన్న చంద్రుడు, కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడు అని మీరు ఎందుకు రెండుగా విడదీశారండి? అసలు శుక్లపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడిలా కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడు ఉండడా? మనం సహస్రచంద్ర దర్శనోత్సవాలని 80 ఏళ్ళ దగ్గరికి వస్తే చేస్తారు. మనం ఎన్నో మాటలు చంద్రుల్ని చూసి ఉంటాం కదా అందరం. మీరు కొంచెం చెప్పండి, శుక్లపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రుడికి కృష్ణపక్షంలోని అష్టమి నాటి చంద్రుడికి ఏమైనా తేడా ఉంటుందా ప్రసాద్ బాబు గారు? ఒక్కలా ఉంటారా? ఇది చమత్కారం. ఏమిటో తెలుసా అండి? ఈ ప్రశ్న ఎందుకు వేయించారంటే వ్యాస భగవానుడు, దీనికి పెద్ద ఎవరో చెప్పక్కర్లేదురా, నువ్వు చూడాలని జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వే చూడవచ్చు. ఎన్ని అష్టమి నాటి చంద్రుళ్ళు మనం చూసుంటాం, ఇప్పటికీ ఎన్నో చూసుంటాం. ఖచ్చితంగా శుక్లపక్షంలో అష్టమి నాటి చంద్రుడు ఇలా ఉంటాడు, కృష్ణపక్షంలో అష్టమి నాటి చంద్రుడు ఇలా ఉంటాడు, కాబట్టి అమ్మవారి లలాటం ఇలా ఉంటుంది అని వెంటనే చెప్పగలిగారు అనుకోండి, అంటే మీరు చంద్రబింబాన్ని పరిశీలనం చేస్తున్నారు అని గుర్తు. మీరు చంద్రబింబాన్ని పరిశీలనం చెయ్యట్లేదు అనుకోండి, మీకు ఈ మాట చెప్పగానే ఎన్నాళ్ళు పడుతుంది ధ్యానం చేయడానికి? అదైనా చెప్పగలిగినారు కదండి, ఒక నెల్లాళ్ళు పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే మీరు కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నాటి చంద్రుడిని, శుక్లపక్షంలో వచ్చే అష్టమి నాటి చంద్రుడిని చూడాలంటే ఒక నెల రమారమి పడుతుంది. పోలీసు అష్టమి నాడు మొదలెట్టాం, ఒక నెల అనుకోండి రమారమిగా. ఓ నెల్లాళ్ళు పడితే ఎప్పుడు శుక్లపక్షంలో మీరు చూశారనుకోండి, ఇలా ఉన్నాడు చంద్రుడు అని గుర్తెట్టుకున్నారనుకోండి, మళ్ళీ ద్వాదశి నాటికి మర్చిపోతారు. కాబట్టి అప్పుడు మళ్ళీ కృష్ణపక్షంలో ఆయన్ని చూసి శుక్లపక్షంలో ఆయన్ని ఎలా ఉన్నాడంటావు అని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. అందుకని ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఓ కాగితం మీద మీరు గీసుకోవలసి ఉంటుంది, గీసుకుని అట్టే పెట్టుకోవాలి. మళ్ళీ శుక్లపక్షంలో అష్టమి నాడు కూడా చంద్రుడిని చూడాలి. మీరు చూసి ఇద్దరినీ వేసి చూసుకోవాలి. వేసి చూసుకుని ఇప్పుడు అమ్మవారి యొక్క లలాటమును ఊహించాలి. ఇప్పుడు అమ్మవారి లలాటం చూడడానికి గుళ్ళో కడతాను అనకూడదు, ఇక్కడ చూడాలి, ఇక్కడ చూసేయగలగాలి. ఎందుకని మీ లలాటం ఎలా ఉంటుందో ఇంచుమించు అమ్మవారి లలాటము అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారి లలాటాన్ని చూడాలి మనస్సులో, కళ్ళు మూసుకుని ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఈ రెండింటిలో ఏది చూడాలి? ఇది అని కనిపెట్టాలి. ఇప్పుడు చెప్పండి, మీతో ఒక నెల్లాళ్ళు తపస్సు చేయించాడా లేదా వ్యాస భగవానుడు? ఒక నెల్లాళ్ళు వసిన్యాది దేవతలు మీతో ప్రయత్నం చేయించారా? 30 రోజులు మీరు చంద్రబింబాన్ని చూసి జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల మనసులో అమ్మవారి లలాటం చూసి
పోనీ జ్ఞాపకం ఉంటే మంచిదే, జ్ఞాపకం లేకపోతే పుస్తకం మీద చూసి ఇలా ఉంటుంది అని మీరు గుర్తుపట్టగానే మీరు గీసుకున్న బొమ్మలో అమ్మవారి యొక్క నుదురు మీకు కనపడుతుంది. ఇక్కడ ఆ కనపడినటువంటి మరుక్షణమే పరితాపమునకు ఉపశాంతి ఉంటుంది. పరితాపోపశాంతి అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇది దీర్ఘకాలం ఉండేటటువంటి పరితాపములు ఉంటాయి కొన్ని. ఇవి జీవితాంతం అనుభవిస్తూనే ఉంటారు దుఃఖం. ఇలా అనుభవించవలసినటువంటి పాపం ఒక జన్మతో పోయేటట్టు ఉండదు. అది ఎన్ని జన్మలో అనుభవించవలసి ఉంటుంది. అలా అనుభవించవలసినటువంటి పరితాపం ఏదుందో దాన్ని మీరు అలా చూసిన ఉత్తర క్షణంలో తీసేస్తుంది అమ్మవారు. అంటే ఇంకా ఆ పాపం ఉండదు, ఆ పాపం దగ్ధమైపోతుంది. ఆ పాపం దగ్ధమైపోతే మీరు ఆ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఇక ఉండదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇది కేవలం ఏదో అమ్మవారి లలాటం గురించి చెప్పడానికి ప్రయత్నం చేశారా, అమ్మవారి లలాటం గురించి చెప్పి మన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారా? అంటే మన్ని ఉద్ధరించడానికే ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతోంది. అయితే మీరు అష్టమి నాడు ఒకటి చూడండి, అష్టమి నాడు ఒకటి చూడండి నేను చెప్పేసి అది పెద్ద విశేషమేం కాదు. ఏ అష్టమి నాటి లలాటంలా ఈ అమ్మవారి యొక్క నుదురు ఉంటుంది అన్నది కూడా నేను మీకు చెప్పేసేయచ్చు. దానివల్ల మీరు ఒక నెల్లాళ్ళు పోయిన తర్వాత 2 అష్టముల నాటి చంద్రబింబాలని చూసుకుని ఓ కాగితం మీద తీసుకుని నువ్వు చెప్పింది నిజమే అని అంటే అనొచ్చు, లేకపోతే మీరు తర్వాత దాని గురించి ఇంకా బాగా ధ్యానం చేసుకోవచ్చు. అలా తర్కానికి ఏం అవకాశం లేదు కాబట్టి. కానీ నేను ఇప్పుడే ఈ క్షణంలోనే మీకు ఏదో అందించే ప్రయత్నం చేస్తాను అని మీరు నమ్మి ఉండి ఉంటారు. అందుకని నేను ఆ ప్రయత్నం మీకు ఒక్కసారి చేసేటటువంటి అవకాశం తీసుకుంటాను. అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత అంటే శుక్లపక్షంలో ఉండేటటువంటి అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడు అంటే ఆయన బోర్లింగ్, ఆయన ఇలా ఉంటాడు, ఇలా ఉండి ఇలా. అంటే నేను మీకు అర్థమైందో లేదో, ఇంకా నేను మీకు బాగా చెప్పాలి అంటే అసలు ఇక్కడ కిరీటంలో అదిగో చూడండి, కిరీటంలో పైన చంద్రవంక ఉంది, ఆ పైన చంద్రరేఖ ఉందే అమ్మవారి పైన, ఆ చంద్రరేఖకి ఇలా పైన ఒక గీత గీస్తే ఎలా ఉంటుందో శుక్లపక్షంలో అష్టమి నాటి చంద్రబింబం ఖచ్చితంగా సగానికి అలా ఉంటుంది. అది శుక్లపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబం. కృష్ణపక్షంలో ఉండేటటువంటి చంద్రబింబం దాన్ని మీరు ఖచ్చితంగా తిరగేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే అది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. ఇప్పుడు మీకు ఇంకా తేలిగ్గా చెప్పాలంటే కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి చంద్రబింబంలా నుదురుంది అని కదా అన్నాను. ఇప్పుడు అమ్మవారి నుదురు చూడండి, అక్కడికి ఏమైంది? అమ్మవారి నుదురు కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రబింబంలా ఉంది. ఇప్పుడు కృష్ణపక్షంలో ఉన్న చంద్రబింబాన్ని, అష్టమి నాటి చంద్రబింబాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుంటే ఆ చంద్రబింబం వంక చూడగానే మీకు అమ్మవారి యొక్క నుదురు కనపడుతుంది. చంద్రబింబం అష్టమి నాటి చంద్రబింబం కానివ్వండి, ఏది కానివ్వండి, చల్లతనాన్ని కలిగి ఉంటుంది. ఆ చల్లతనం ఏదో తెలుసా అండి? పరితాపము చేత వేడి ఉంటుంది, అది తీరిపోతే మనసు చల్లబడిపోతుంది. ఆ చంద్రుడి యొక్క చల్లతనమే మీరు కృష్ణపక్షంలోని అష్టమి నాటి చంద్రబింబంలో అమ్మవారి యొక్క లలాటమును చూడగలిగితే ఉత్తర క్షణంలో మీకు పోయిన పరితాపం, మీ పాపం నశించిపోయిందన్నమాట. అయితే ఆ చంద్రవంకలో మీరు అమ్మవారి యొక్క నుదురు చూడగలగాలి. అమ్మవారి నుదురు చూడడానికి అవకాశం ఏమిటి? మీరు ఇక్కడ ప్రతిరోజు చూస్తున్నారు చక్కగా తల్లి నుదురు. ఈ నుదురు చూసినప్పుడు మీకు స్పష్టంగా తెలిసిపోతుంది, ఓ విశాలంగా ఉంది పాలభాగం. చాలా చిన్న పాలభాగం ఉందనుకోండి, నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు, అది సాముద్రికం రీత్యా దోషం. పాలభాగం విశాలంగా ఉందనుకోండి, విశాలమైనటువంటి పాలభాగం ఉంటే అది చాలా గొప్ప సాముద్రిక లక్షణం. అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా, ఇలా ఉండి గీత గీస్తే ఎలా ఉంటుందో అలా విశాలమైన పాలభాగంతో అమ్మవారి యొక్క లలాటము ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సాముద్రికం రీత్యా కూడా ఆ తల్లి, సాముద్రికం ఆవిడికి సరిపోవడం ఏమిటండి? ఆవిడే సాముద్రికాన్ని శాసిస్తుంది, అన్నిటికీ సరిపోయేటట్టే ఆ తల్లి ఉంటుంది అంతే.
కాబట్టి పరమ ప్రసన్నురాలై మనందరినీ ఉద్ధరించగలిగినటువంటి జగదీశ్వరి అయి జగదంబై ఆ తల్లి ఉన్నది. ఇది మీరు లోపల గుర్తుపట్టగలగడానికి దీనికి మన వాళ్ళు అష్టమి చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత. మీకు ఈ అవకాశం ఎన్నాళ్లలో వచ్చేస్తోంది? అది పెద్ద ప్రశ్నే. 3 రోజుల్లో వస్తోంది. వాళ్ళ పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి నాటి సాయంకాలం మీరు చూడగలరు. కాబట్టి రేపు ఎల్లుండి మీరు జాగ్రత్తగా ఊరుకోగలిగితే, మబ్బు లేకపోతే మీరు అష్టమి నాటి చంద్రబింబంలో అమ్మవారి యొక్క లలాట దర్శనం చేసి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం వింటున్నందుకు ఇప్పుడే ఇక్కడే మీరు దానికి సంబంధించినటువంటి ప్రయోజనాన్ని పొందగలరు. కనుక చూడండి, ఇది అష్టమి చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. ఇది మీకు అర్థమైందనుకోండి బాగా, అష్టమి నాటి చంద్రరేఖని మీరు పట్టుకోగలిగితే మీకు ధ్యానమునందు కూడా మీరు అమ్మవారి యొక్క లలాటమును చూడగలరు. ధ్యానంలో చూడడం వల్ల వచ్చే విశేషం ఏమిటంటే, మీరు మామూలు బాహ్యంలో చూసినప్పుడు దూరంగా ఉన్నట్టు ఉంటుంది. ధ్యానంలో చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడే సాక్షాత్కరిస్తుంది. ఇక్కడే సాక్షాత్కరించినప్పుడు బహు దగ్గరగా ఇక్కడే అమ్మవారి యొక్క లలాటాన్ని మీ ఆజ్ఞాచక్రం మీద మీరు చూడగలుగుతారు. చూసినప్పుడు మీరు పొందేటటువంటి ప్రయోజనం బహు విస్తారంగా ఉంటుంది. కనుక ఆ అమృతపు జల్లు, ఆ చల్లతనం మీ మీద పడుతుంది. ఆ పడినప్పుడు మీరు ఎంతటి వైభవాన్నైనా పొందుతారు. లలితా సహస్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఏ నామం అయినా మిమ్మల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది. ఆ నామాన్ని అనుసంధానం చేసుకోవడం చేత కావాలి. అది చేతకానంతసేపు అది అమ్మవారికి నామం అని అనుకుంటే అంతకన్నా అప్రయోజనమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. ఆవిడికి మీరు ఎన్నో గుణాలు, ఎన్నో విశేషణాలు చెప్పవలసిన అవసరం ఏం లేదు. అది మీకు ఎలా సమన్వయం చేసుకోగలుగుతారు, ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది. మీరు చూడండి, లోకంలో కొన్ని మాటలు ఉన్నాయి. అమ్మవారి గురించి ఎప్పుడైనా మాట్లాడితే అమ్మవారి ముఖ కమలము అన్న మాట మాట్లాడతాం. ముఖాబ్జము, లేకపోతే పద్మముఖి, పద్మము వంటి ముఖము కలది అంటాం. కానీ లలితా సహస్రంలో కానీ సౌందర్యలహరిలో కానీ అసలు ఈ మాటలు వాడలేదు. చంద్రుడితోటే పోల్చారు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు చేసిన ఈ చంద్రుడితో పోల్చి చెప్పారు. అలాగే వసిన్యాది దేవతలు చెప్పిన చంద్రుడితో పోల్చి చెప్పారు. దీని వెనకాతల ఇంకేమైనా రహస్యం దాగి ఉందా మీరు పట్టుకోగలిగితే, అసలు అమ్మవారికి పరితాపం నేను తీరుస్తాను మీకు అన్న రహస్యాన్ని దేని ద్వారా మీకు చెప్తోందో కూడా మీకు తెలిసిపోతుంది. చాలా తేలికండి, ఇది పెద్ద విషయం ఏం కాదు. ఇది విన్నాక మీరు అంటారు, ఇవన్నీ మాకు తెలుసండి, మీరు చెప్తున్నారు అంతేకాని అంటారు. శుక్లపక్షము అంటే చంద్రకళలు పెరుగుట కదండి. కృష్ణపక్షము అంటే చంద్రకళలు తగ్గుట. చంద్రకళలు పెరిగితే ఎన్ని కళలు పెరుగుతాయి? 15 పెరుగుతాయి. 15వ నాడు పౌర్ణమి వచ్చేస్తుంది. అలాగే ఎన్ని కళలు తరుగుతాయి? 15. 15వ నాడు అమావాస్య వస్తుంది. కాబట్టి తరిగినవి ఎందులోకి తరుగుతున్నాయి, పెరుగుతున్నవి ఎందులోంచి వచ్చి పెరుగుతున్నాయి. పెరగడం, తరగడం, ఎందులోంచో ఒక దాంట్లోకి వెళ్ళడం, ఒక దాంట్లోంచి రావడం జరగాలి కదా. ఈ మూలభూతమై అసలు ఎందులోంచి ఈ కళలన్నీ వస్తున్నాయో, ఎందులోకి ఈ కళలు వెడుతున్నాయో ఆ కళకే లలిత అని పేరు. అదే లలితా కళ, ఆద్య కళ, చిత్కళ, శ్రీకళ, మహానిత్య అని పిలుస్తారు. అంటే ఇవాళ కృష్ణపక్షంలో ఉన్నటువంటి పంచమి కాబట్టి ఇవాళ తిథిలో ఉన్న నిత్య నీలపతాక, మహావజ్రేశ్వరి నిత్య, శివదూతి కులసుందరి, త్వరిత త్వరిత. ఇప్పటి వరకు అలా ఒక పేరే శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా వచ్చిందా? ఒక్క అష్టమి తిథి నాడు మాత్రం ఇటు నిత్య అటు నిత్య కూడా ఎవరొచ్చారు? ఒక్కరే వచ్చారు, త్వరిత. ఇక్కడికి గుర్తు పెట్టుకోండి, అష్టమి తిథి నాడు ఒక్కసారే ఒక నిత్యే వచ్చింది, శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా. ఇంకా ఏ తిథి నాడు అలా ఒకే నిత్య రాలేదు. దీని తర్వాత చూద్దాం, పౌర్ణమి అమావాస్య వరకు. ఇప్పుడు ఏ తిథి దగ్గర ఉన్నారు? అష్టమి. తర్వాతది
కులసుందరి శివదూతి, నిత్యా మహావజ్రేశ్వరి, నీలపతాక వహ్నివాసిని, విజయ భేరుండ, సర్వమంగళ నిత్యక్లిన్న, జ్వాలామాలిని భగమాలిని, చిత్రా కామేశ్వరి. అంటే ఏ తిథి నాడైనా అవే ఒకే పేరున్నటువంటి నిత్యలు వచ్చాయా? లేదు. ఒక్క అష్టమి తిథి నాడు మాత్రమే ఒకే పేరున్నటువంటి నిత్య శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా ఉంది. ఇలా ఎందుకుంటుందో తెలుసా అండి? ఆ నిత్యలు ఉండేటప్పుడు అష్టమి తిథి నాటి నిత్య మాత్రం శుక్లపక్ష కృష్ణపక్షాల్లో ఒక్కటే ఉండడానికి ఒక్కటే కారణం ఉంది. ఈ త్వరిత అనబడేటటువంటి నిత్య చంద్రబింబంలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు త్వరితం ఫలదాయిని. మీరు ఇలా చూసి నమస్కారం చెయ్యగానే మీ కోరిక తీర్చేస్తారు. చాలా తొందరగా కోరిక తీర్చగలిగినటువంటి శక్తి ఎప్పుడుంటుంది అంటే అష్టమి తిథి నాడు ఉంటుంది. అష్టమి తిథి నాడు ఉండేటటువంటి చంద్రబింబములో ఉన్నటువంటి నిత్యకి ఆ శక్తి ఉంటుంది. ఆ నిత్య లలిత అనబడేటటువంటి ఆద్య కళలోంచి వస్తోంది ఆ కళ. అందుకని ఇప్పుడు ఈ త్వరిత మీకు సద్య ఫలితాన్ని ఇచ్చి చాలా తొందరగా మీ కోరిక తీరేటట్టుగా చెయ్యగలదు. అంటే పరితాపోపశమనము చాలా తొందరగా పొందడానికి హేతువైన నిత్య అష్టమి నాటి చంద్రబింబంలో ఉంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు అష్టమి చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అన్న నామాన్ని పొందడం వెనకాతల రహస్యం ఏమిటి అంటే, మీరు అమ్మవారి యొక్క ముఖం వంక చూస్తే, అమ్మవారి యొక్క లలాటము వంక చూస్తే, మీరు బాగా శ్రద్ధగా ఒక్కసారి అమ్మవారి లలాటం వంక చూసి నమస్కారం చెయ్యగలిగితే, అష్టమి నెలకి ఒక్కసారి వస్తుందేమో 2 మార్లు వస్తుందేమో కానీ అమ్మవారి లలాటమునందు ఈ త్వరిత అన్న నిత్యాస్వరూపంతో మీ కోర్కెలు తీర్చగలిగిన శక్తి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి లలాటమును తలుచుకున్న, ఈ నామం చెప్పిన, ధ్యానంలో చూసిన ఏమవుతుంది? చాలా తొందరగా మీ యొక్క పరితాపము తగ్గి మీ కోర్కెలు తీరుతాయి. అందుకని ఆవిడ్ని అష్టమి చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అని పిలిచారు. చూడండి, అందుకే నేను మీతో ఒక మాట మనవి చేసింది. ఎప్పుడు మీరు ఒక నామం గురించి చెప్తే మీరు ఆనందంలో మళ్ళీ ఏమనవలసి ఉంటుందంటే శ్రీమాత అనవలసి ఉంటుంది. అబ్బా అమ్మా, మా ఇన్ని పరితాపాలకి కారణం ఏది? మా పాపం. మా పాపాన్ని తొలగడేయడానికి నువ్వు ఇచ్చిన పరిష్కారం ఏమిటి? నువ్వు అటువంటి నుదురు పెట్టుకుని కూర్చోవడం. మేము ఆ నుదుటి వంక చూసి నమస్కారం చేస్తే చాలు, మా పాపం అంతా పోతోంది. పరితాపోపశమనం అంటారు శంకరాచార్యులు వారు. ఆ పరితాపం అంతా ఉపశమనాన్ని పొందింది. అమ్మా, నీ లలాట దర్శనం చేత మాకు ఇంత భాగ్యాన్ని కృప చేస్తున్నావా? ఎంత అదృష్టవంతులం తల్లి అంటాం. చూడండి, భాగ్యము దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే లలాటము చేత చెప్తారు పెద్దలు. సాముద్రికంలో విశాలమైనటువంటి లలాటం ఉంటే అతను భాగ్యవంతుడు అని చెప్తారు. లలాటము కుంచుకుపోయింది అనుకోండి, ఇక్కడ వరకు వెంట్రుకలు వచ్చేసాయి అనుకోండి, ఇక్కడి నుంచి తలకట్టు బయలుదేరిపోయింది అనుకోండి, భాగ్యము కొంచెం తక్కువగా ఉంటుంది అని. అందుకని పెళ్లి విషయంలో కూడా ఈ సాముద్రికాన్ని చూడడం అలవాటైన పెద్దల్ని తీసుకుని పెడతారు పెళ్లి చూపులకి. సరే, ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు అనుకోండి, వాళ్ళకేముంది మనకేముంది, వాడేమి ఇస్తారు బిచ్చం, మనం ఏం పుచ్చుకుంటాం, అది చాలు. కాబట్టి కాబట్టి అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత, ఈ మాట వసిన్యాది దేవతలు అన్నారు. ఈ మాట మహానుభావుడు వ్యాసుడు అన్నాడు. కాబట్టి త్వరిత అన్న నిత్యాదేవత 2 వైపులా ఉంది కాబట్టి మార్పు లేదు. అంటే ఆవిడ లలాటము ఎప్పుడూ ఇలా ముడతపడ్డము ఉండదు, ఇలా ఉండడము ఉండదు. అంటే ఆవిడకే పరితాపము, ఆవిడికే సుఖము, ఆవిడికే ప్రసన్నత్వము, ఆవిడికే ముకులించుకోవడము ఉంటే ఇంకా మీ ముకులించుకోవడాన్ని, మీ సుఖాల్ని ఆవిడేం చూస్తుంది? ఆవిడ వాటికి అతీతురాలు. వీటిని కల్పించగలిగినది ఆవిడే, తీయగలిగినది ఆవిడే. అందుకని ఈ శక్తి ఇయ్యగలిగినటువంటి అమ్మ కనుక ఆమె లలాటం అలా ఉంటుందని మనకి చెప్పడం, మనం దాన్ని తెలుసుకుని ఆ స్థితిని పొందుట కొరకు. కాబట్టి అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత. అయితే గమ్మత్తు ఎక్కడొచ్చిందంటే శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ వేరు.
ఆయన మహాపురుషుడు. నేను ఎన్ని మాటలు చెప్పినా ఆ మాట కన్నా నా దగ్గర ఇంకా మాటలు ఉండవు. ఆయన అన్నారు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవడానికి మీరు ఆయన ఇంకొక ఉపమానం ఇచ్చారు. ఈ గుర్తు పెట్టుకోవడం అనేదండి, మీరు ఎప్పుడైనా వీడు ఎందుకన్నాడు ఈ మాట అని ఒకసారి బాగా మీరు రోజు పరిశీలనం చేయండి చంద్రబింబాన్ని, మీకు కొన్ని విషయాలు కనిపెడతారు మీరు. ఏముందండి ఎప్పుడూ చూసే చంద్రబింబమే కదా అనుకోకండి. శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియ నాటి చంద్రబింబాన్ని మీరు చూడండి, అష్టమి నాటి చంద్రబింబాన్ని మీరు చూడండి, ఎంత తేడా ఉంటుందో మీరు గమనించండి. తదియ నాటి చంద్రబింబాన్ని మీరు బాగా గమనించి అలా చూడండి. మీరు సూర్యుడిని చూడలేరు, చంద్రుణ్ణి చూడగలరు. మీరు తదియ నాటి చంద్రవంక వంక చూస్తే అమ్మవారి కిరీటం మీద ఉన్న చంద్రరేఖ చూసినట్టు. ఇప్పుడు మీరు దాన్ని పట్టి పట్టి చూస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. ఏమిటి కనపడుతుంది? ఇలా ఒక్క గీత ఒక్కటే ఉండదు, దీనితో పాటుగా కంటికి కనపడనటువంటి ఒక సన్నటి గీత ఒకటి ఉంటుంది, ఇలా గుండ్రంగా. బింబం ఎలా పెరుగుతుందో ఆ పెరిగేటటువంటి గీత ఒకటి కనపడుతుంటుంది తదియనాడు, ఇందులోకి పెరుగుతుంది. అష్టమి నాడు చూడండి, ఆ గీత కనపడదు, ఆ గీత ఉండదు, పెరగడం మొదలు పెడుతుంది. ఇది చంద్రబింబం పెరుగుదలని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు ధ్యానమునందు దర్శనం చేయడానికి యోగ్యమైన ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. పైగా మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు చంద్రబింబాన్ని దర్శనం చేస్తూ ఉండడం వల్ల. కాబట్టి మీరు చేసే ప్రయత్నం చేయండి, చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను మామూలుగా చెప్పిన ఇవన్నీ అలా ఉంటాయా అని మర్చిపోతారు. మీరు చేస్తూ విడితే మీకు ఎన్నో కొత్త విషయాలు ద్యోతకం అవుతాయి. ఈ మాట మీరే నాకు చెప్తారు, ఇలా ఇలా ఉంది కోటేశ్వరారు అని. కనుక ఇది మనం మరిచిపోతామేమోనని శంకరాచార్యుల వారు గమ్మత్తు చేశారు. హాస్యం కోసమైనా ఓసారి చూస్తాడు, చూపిస్తాడు అని. ఆయన అన్నారు, అసలు అమ్మా చంద్రుడు పెరగడం ఏమిటి, చంద్రుడు తరగడం ఏమిటి? అసలు చంద్రుడే లేడు అవతలమన్నారు. ఇది అసలు చాలా ఆశ్చర్యకరమైన సిద్ధాంతం. అసలు చంద్రుడు లేడు అన్న సాహసం ఎవరూ చేయలేదు, శంకర భగవత్పాదులు కూడా చెయ్యలేరు. కానీ మన్ని ఉద్ధరించడానికే శంకరాచార్యులు వారి మాట అన్నారు. ఇలా అంటే మనం రోజు తరిగిపోతున్న చంద్రబింబాన్ని, పెరిగిపోతున్న చంద్రబింబాన్ని చూస్తాం. చూస్తున్నప్పుడు మనకి అందులో ఉన్నటువంటి చిత్రాలు ద్యోతకం అవుతాయి. అవి ద్యోతకం అయిన తర్వాత మనం ఇలాంటి దర్శనాలు కూడా పొందుతాం. పొందిన తర్వాత మన పరితాపం ఉపశమిస్తుందని ఆయన ఒక గొప్ప శ్లోకం ఒకటి ఇచ్చారు. ఆయన అన్నారు, కళంక కస్తూరి రజనికర బింబం జలమయం. ఎంత గమ్మత్తైనటువంటి మాటలు వేస్తారో చూడండి ఆయన. అసలు అమ్మ చంద్రబింబం ఎక్కడుందమ్మా? చంద్రబింబం లేదు, అది గరుడమణి పూసలతో చేయబడినటువంటి ఒక పెట్టె ఎక్కడుందమ్మా అన్నారు. గరుడమణి పూసలతో పెట్టె చేశారనుకోండి, దానికి ఒక గమ్మత్తు ఉంటుంది. ఏమిటా గమ్మత్తు అంటే లోపల ఉన్న వస్తువులు పైకి కనపడతాయి. ప్లెయిన్ గ్లాస్ అని, ఒపేక్ గ్లాస్ అని రెండు ఉంటాయి ఇంగ్లీష్లో. ప్లెయిన్ గ్లాస్ అంటే లోపల ఉన్న వస్తువు పైకి కనపడుతుంది. ఒపేక్ గ్లాస్ అనుకోండి, లోపల ఉన్న వస్తువు పైకి కనపడదు. అలా కనపడకుండా ఉన్న అద్దం అయితే దర్శనీయము కాదు, లోపల ఉన్నది కనపడితే సాధారణమైనటువంటి అద్దం. గరుడమణి పూసలతో చేసిన పెట్టె లేదా ఒక కుప్పే, లోపల ఉన్నవి కనపడతాయి. లోపల ఉన్నవి ఎలా కనపడతాయి? ఏ వస్తువు ఏదో కనపడదు, కానీ ఎంత ఉన్నాయో కనపడతాయి. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మీకు నేను తేలిగ్గా చెప్పాలి అంటే, కొంచెం దట్టమైనటువంటి అద్దం కలిగినటువంటి సీసాలో మీరు నూనె పోశారనుకోండి, నూనె ఎంతవరకు ఉంది చూడవలసి వచ్చింది అనుకోండి, ఇలా చూడగానే కనపడదు. కొంచెం వెలుతురులోకి తీసుకెళ్లి ఇలా పెడితే ఖాళీ అయిపోయింది ఎక్కడ వరకు ఉందోనూ కనపడుతుంది. అలా ఆకాశంలో ఒక గరుడమణి పూసల పెట్టి ఉందిట. ఇప్పుడు ఆ పెట్టె మీద సూర్యకాంతి పడుతుంటుంది, చంద్రకాంతి ఉంది కాబట్టి ఆ పెట్టెలో తరిగిపోతున్న సామాను, పెరుగుతున్న సామాను కనపడుతున్నాయిట. ఆ పెట్టిలో ఏమున్నాయన్నారు అంటే శంకరాచార్యులు వారు అంటారు, కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకత మరండం నిబిడితం అతస్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే అన్నారు. చంద్రుడనేం లేదమ్మా లోకంలో, వాళ్ళకి తెలియదు పాపం, పిల్లకాయలు అలా అనుకుంటున్నారు. అది ఒక గరుడమణి పూసల పెట్టె. అందులో నువ్వేం చేస్తావంటే